హే గైస్, వెల్కమ్ టు సునీల నిలయం. సో ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి డాలస్ వెళ్తున్నాం అనమాట. బట్ దానికోసం వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ అ డైరెక్ట్ ఫ్లైట్. ఫస్ట్ హైదరాబాద్ నుంచి బాంబే వెళ్ళి అక్కడి నుంచి డాలస్ వెళ్తున్నాం అనమాట. సో ఇది మనం వెళ్ళబోయే ఇండిగో ఫ్లైట్. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 5,000 రూపీస్ పడింది ఇక్కడ నుంచి బాంబేకి. అండ్ ఇట్ వాస్ అ గుడ్ డీల్. అండ్ రాత్రి ఫ్లైట్ ఉండే. అండ్ బేసిక్గా ఇక్కడ నుంచి బాంబే వెళ్తే తక్కువ ఉంటుంది ప్రైసెస్ బాంబే నుంచి. బికాజ్ డైరెక్ట్గా బాంబే లాంటి పెద్ద సిటీస్ నుంచి వెళ్ళే పీపుల్ ఎక్కువ ఉంటారు. అండ్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ దట్ ఎయిర్లైన్స్ ఏవైతే పెడతారో ఎక్కువ ఫ్లైట్స్ పెడతారు కాబట్టి వీల్ ఫైండ్ అ బెటర్ డీల్. అండ్ నాకు వచ్చేసేసి బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్లో వెళ్తున్నాను. అండ్ బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ కూడా ఐ గాట్ ఇట్ అరౌండ్ 75,000 to 80,000 రూపీస్. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న బాంబే ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి రాత్రి 10 o'clock ఉండే. అండ్ 10 to 11:30 అన్నారు. బట్ మనం బాంబేలో ల్యాండ్ అయ్యేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 11:05. అండ్ యూజువల్గా ఇండిగో ఫ్లైట్స్ అనేవి కొంచెం తొందరగానే డ్రాప్ ఆఫ్ చేస్తారండి. బట్ థింగ్ వాజ్ కరెక్ట్గా ఇక్కడ బాంబే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. బేసిక్గా ఎనీ డిపార్చర్, ఇంటర్నేషనల్ డిపార్చర్కి 6 hours ముందే వాళ్ళు చేస్తారంటండి అలవ్ లోపలికి. అండ్ మనం అంతకంటే ముందే వెళ్ళిపోయి నిన్నాం, కొంచెం ముందుంటే బెటర్ కదా అని. సో ఇంకా చాలాసేపు బయట వెయిట్ చేయాల్సి వచ్చింది, కానీ ఇంకా 1/2 hour కొంచెం ఎక్కువ టైం ఉండగానే అలవ్ చేశారు. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు బ్యాగ్ చెక్ ఇన్ లైన్లో ఉన్నాం. అండ్ ఇక్కడ పిక్చర్లో ర్యాపింగ్ చూస్తున్నారు కదా, బేసిక్గా ఇలా ప్లాస్టిక్ ర్యాపింగ్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఉంటాయండి. అరౌండ్ 600 రూపీస్ తీసుకున్నారు నాకు దీనికి. క్లాత్ బ్యాగ్కి స్టిక్కర్ అతకట్లేదండి, మన నేమ్, అడ్రస్ అన్నీ ఉన్నది. అది చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ట్రావెల్లో. బ్యాగ్ ఏదన్నా మిస్ అయినా, డిలే అయినా మనల్ని కాంటాక్ట్ చేయడానికి అదొక హెల్పింగ్ టూల్ లాగా ఉంటుంది. సో అతకట్లేదు కదా అని ఇంకా $600 అయినా కూడా పెట్టేసి ర్యాపింగ్ చేయించేశాను. అండ్ ఇప్పుడు ఇంకా మన చెక్ ఇన్ అయిపోయింది. ఏం లేదండి, చాలా బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. బేసిక్గా వీసా చూపించమన్నారు, తర్వాత I-20 డాక్యుమెంట్ చూపించమన్నారు, అట్లా ఫ్యూ బేసిక్ డాక్యుమెంట్స్ చూపించమన్నారు. అండ్ వన్ థింగ్ అబౌట్ బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఏంటంటే వాళ్ళు ఇంకా వెయిట్ మీద అంత పట్టింపు ఉండదండి. ఒక 1-2 kilo అటు ఇటు తీసుకెళ్ళినా కూడా సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసినంత వరకు బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక్క దాంట్లోనే మన క్యాబిన్ బ్యాగేజ్లో దర్ ఆర్ లివింగ్ 23 kilos. అండ్ ఇది వచ్చేసి మన స్టాంపింగ్ ఏరియా అనమాట. ఇమిగ్రేషన్ ఇండియా సైడ్ నుంచి ఇక్కడే అవుతుంది. అండ్ మన పాస్పోర్ట్లో స్టాంపింగ్ కూడా ఇక్కడే ఇస్తారు. యాజ్ యూ కెన్ సీ నా పాస్పోర్ట్లో స్టాంప్ కూడా వేసేసారు. సో ఇమిగ్రేషన్ ఇండియాలో అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ మనం మన ఫ్లైట్ గేట్ టువర్డ్స్ మూవ్ అవ్వాలి బ్రిటిష్ ఎయిర్లైన్స్వి. అండ్ యాజ్ యూ కెన్ సీ బ్యాగ్ ముందుకు వేసుకున్నాం. అండ్ యూజువలీ ఇట్స్ బెటర్ బ్యాగ్ ముందుకు వేసుకోవడం, ఏదన్నా డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నా పోకుండా ఉంటాయి. అండ్ అక్కడ లైట్గా ఆకలి వేస్తుంటే ఇంకా వడాపావ్ తిన్నానండి. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయింది బోర్డింగ్ ఫ్లైట్లోకి. అండ్ వన్స్ ఇంకా ఇది మన ఫ్లైట్ బ్రిటిష్ ఎయిర్వేస్ బోయింగ్ 777 అనమాట. అండ్ యూజువలీ బోయింగ్లో 777 అనేది చాలా గుడ్ మోడల్ అంటారు. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ అనేది కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ దిస్ మోడల్ ఇస్ గుడ్. ఎయిర్బస్ లాంటివి ఉంటే ఇంకా మంచిది, బికాజ్ యాజ్ ఫార్ యాజ్ ఇప్పుడున్న లేటెస్ట్ న్యూస్ ఇస్ కన్సర్న్ బోయింగ్వి అంత మంచిగా లేవు. ఎయిర్బస్ బాగున్నాయి, బట్ నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు ఈ ఫ్లైట్ మొత్తంలో కూడా. అండ్ ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. సో ఇట్లా మనం ఆఫ్కోర్స్ ఫ్లైట్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్, తర్వాత ఎకానమీ వస్తుంది. బట్ నాకు ఒక లక్కీ థింగ్ ఏమైందంటే ఎకానమీలో ఐ గాట్ సంథింగ్ నోన్ యాజ్ బాసినెట్ సీట్ అండి. బాసినెట్ సీట్ అంటే ఇట్లా కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ముందు ఎక్స్ట్రా స్పేస్ ఉండి ఒక బాస్కెట్ లాంటి థింగ్ ఇస్తారు. పిల్లల్ని 10 గంటలు 12 గంటలు ఇంకా ఒళ్ళో పెట్టుకోవడం డిఫికల్ట్ కదా, అట్లాంటి సీట్ వచ్చింది. సో నాకు ఇట్లా స్క్రీన్ కానీ ఏదన్నా కూడా సీట్లో ఆమ్రెస్ట్ నుంచే బయటకు వస్తుంది. అండ్ ముందు చాలా లెగ్ రూమ్ ఉండే అండ్ కంఫర్టబుల్ ఉండే ఫ్లైట్ మొత్తం. అండ్ ఇట్లా స్క్రీన్లో కూడా చాలా మూవీస్ కానీ షోస్ కానీ అన్నీ ఉండే. బట్ నేను ఎక్కువ ఏం చూడలేదు, కానీ బట్ ఒట్టిగా అట్లా ఎక్స్ప్లోర్ చేస్తుండే. ఇంకా ఇలా దానికే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా USB పోర్ట్ అండ్ ఆల్ ఇచ్చారండి. దానికి ఆడియో కోసం కూడా ఒక స్లాట్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఎన్వెలప్లో ఏదైనా ఫుడ్ అనుకున్నా కానీ ఓపెన్ చేసి చూస్తే ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. సో ఇట్ వాజ్ గుడ్, వాళ్ళే ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. అండ్ క్వాలిటీ కూడా ఓకే, బాగానే ఉండే అండి, ఇట్ ఈస్ యూజబుల్. అండ్ కింద మనకు వచ్చేసి వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి. ప్రతిసారి స్క్రీన్ నాకు రీచ్ అవుట్ అవ్వకుండా ఇక్కడే వాల్యూమ్ కంట్రోల్స్ అన్నీ చేసుకోవచ్చు. అండ్ చిన్న సిల్వర్ బటన్ ఇందాక వచ్చింది వచ్చేసి మనం వెనకాల రిక్లైనింగ్ కోసం.
అండ్ ఇట్లా మంచి బ్లాంకెట్ కూడా ఇచ్చారండి. యూజువల్గా బ్లాంకెట్ అండ్ పిల్లో ఫ్లైట్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఏసీ అనేది పెడతారనమాట. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ లో టెంపరేచర్స్ పెడతారు, ఎందుకంటే ఫారినర్స్కి కోల్డ్ టెంపరేచర్ అలవాటు కదా, వేడి తట్టుకోలేరు. సో ఎవరన్నా అట్లుంటే బ్లాంకెట్ కావాలి కాబట్టి కోల్డ్ టెంపరేచర్ పెట్టి అడిషనల్గా ఇట్లా బ్లాంకెట్ అండ్ పిల్లో ఇస్తారు. నాకైతే అవసరం పడలేదండి, బికాజ్ ఇక్కడ యూజువల్గా ఇండియా నుంచే వెళ్తున్నాం కాబట్టి దే ట్రై టు మెయింటైన్ కొంచెం మీడియం టెంపరేచర్స్. అండ్ నెక్స్ట్ మన ఫుడ్ కూడా వచ్చేసింది. అండ్ ఫుడ్గా బన్ ప్లస్ రైస్ ప్లస్ కర్రీ మంచిగానే ఉండేనండి. ఇట్ వాజ్ కొంచెం ఇంట్రెస్టింగ్, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇట్లా బన్ అండ్ చీజ్ అనేది నేను ట్రై చేయలేదు. అండ్ ఇట్ వాజ్ ఓకే, కానీ మన ఇండియన్స్కి కొంచెం అది బ్లాండ్ చప్పగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇట్లా రైస్ చపాతీ ప్లస్ సమ్ చావల్ కర్రీ లాంటిది ఇచ్చాడండి. బాగుండే రైస్. ఇన్ఫ్యాక్ట్ నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ రైస్ అండ్ కర్రీ అంత బాగుంటుందని. యూజువల్గా ఫ్లైట్స్లో ఫుడ్ అంతా నాకు నచ్చదండి, ఎందుకో టేస్ట్ అది సరిగ్గా అనిపించదు. బట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నాకు యాక్చువల్గా టేస్ట్ అనేది మంచిగా నచ్చింది. అండ్ చాలా బాగా కంప్లీట్ కూడా చేశాను దాన్ని మొత్తాన్ని. అండ్ మనకి వాడు ఇచ్చిన స్క్రీన్లోనే ఫ్లైట్ ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎంత ఆల్టిట్యూడ్లో వెళ్తుంది, ఎక్కడ దాకా రీచ్ అయ్యాం, ఎంత టైం అవుతుంది, అన్ని డీటెయిల్స్ కూడా బాగా ఇచ్చారు. సో కొంతసేపు అదేదో అట్లా చూస్తుండే, ఎట్లా ఎక్కడ ఎంత ఉన్నాం, ఫ్లైట్ స్పీడ్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్లు వచ్చామనేది. అండ్ ఈ ఫీచర్ బాగుండే, ఎందుకంటే మరి మూవీ అలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా సంథింగ్ టు ఎక్స్ప్లోర్, బోర్ కొట్టకుండా. సో అలా జూమ్ చేసి చూస్తూ ఉన్నా. అండ్ ఫుడ్ అయిపోయిన తర్వాత డెజర్ట్స్ తింటుండే. ఈ కేక్ మాత్రం చాలా నచ్చిందండి. ఐ థింక్ ఇది చీజ్ కేక్ లాంటిదేమో, కానీ చాలా బాగుండే, బ్రౌనీ ప్లస్ పైన వెనీలా. అండ్ దట్ ఈస్ మీ టెలింగ్ ద ఫుడ్ ఈస్ గుడ్. అండ్ దాంతోపాటు నెక్స్ట్ కాఫీ టీ అడిగారండి. ఇంకా నేను కాఫీ తీసుకున్నా. బాగానే ఉండే కాఫీ, బట్ కొంచెం అది వాటరీ అనిపించింది. ఇంకా యూజువల్గా అలాంటి కాఫీయే ప్రిఫర్ చేస్తారండి ఫ్లైట్స్లో ఉన్నప్పుడు. మన యూజువల్గా ఇంట్లో కలుపుకునే కాఫీ లాంటిది అయితే కష్టం దొరకడం. ఇంకా కొంచెం బోర్ కొడుతుంటే చాలాసేపు ఎతికిన తర్వాత ఇంకా జోకర్ మూవీ పెట్టుకొని చూస్తుండే. ఇప్పుడు అది కొంచెం సేపు అయ్యాక లండన్ వెళ్ళడానికి ఇంకొక 2 hours సంథింగ్ ఉన్న ఇండియాలో చూస్తున్నా. అండ్ అప్పుడు ఇండియాలో టైం ఎంత అయింది అనేసి అలా 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 జూమ్ చేసి చూసాను. చాలా యాక్యురేట్గానే చెప్తున్నాడు అండి. 5 o'clock అన్నాడు. ఇండియన్ టైం ఉన్న క్లాక్లో కూడా, వాచ్లో కూడా 5 o'clock చూపించింది. ఆల్మోస్ట్ 5 అయింది అంతే. ప్రకారం ఆల్మోస్ట్ 5 అయింది. బట్ ఇప్పుడు కనుక మనం ఒకవేళ బ్రిటిష్ టైం ఆర్ లండన్ టైం చూస్తే కనుక, ఆర్ లేదా ఎయిర్క్రాఫ్ట్ టైం చూసుకుంటే మధ్యాహ్నం 12:30 అవుతుంది అక్కడ. సో అదనమాట, ఆ టైంకి వెళ్తున్నాం లండన్కి. సో లండన్లో లేఓవర్ వచ్చిన తర్వాత 1.5 hour లేఓవర్ ఉన్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి డాలస్కి స్టార్ట్ అవుతాం. సో మనకి బ్రిటిష్ ఎయిర్వేస్ వాడు ఆప్షన్ ఇచ్చినాడు, వెజ్జా నాన్ వెజ్జా అని. ఇంకా మనం వెజ్జే తీసుకున్నాం. అండ్ ఈ వెజ్ మీల్ కూడా బాగుండే. కొంచెం బ్రిటిష్ ఎయిర్వేస్ వాడు మెయింటైన్ చేస్తున్నాడు అండి, మరి ఫుడ్ టేస్టీగా ఉండేలాగా. ఇంకా బీట్రూట్ ఇచ్చాడు పైన, ఏదన్నా టేస్ట్గా తినడానికి. స్వీట్ కూడా ఉండే. అండ్ దాంతోపాటు ఇంకా స్వీట్లో జ్యూస్ కూడా ఇచ్చాడు. అండ్ ఇంకా వాడు నెక్స్ట్ ఇచ్చిన ఇయర్ ఫోన్ ప్యాకెట్ని ఓపెన్ చేసేసి డైరెక్ట్గా ఆ సిస్టంలోకి ఇంకా ప్లగిన్ చేసేసి ఇంకా తింటూ అట్లా కంటిన్యూ చేస్తుండే మూవీ చూడడం. ఇండియా నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసామండి, ఆల్మోస్ట్ టువర్డ్స్ ల్యాండ్. సీట్ బెల్ట్స్ అన్ని టైట్ చేసేసుకున్నాము. అండ్ వన్స్ ల్యాండ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కనెక్షన్ ఫ్లైట్స్ అనేసి ఉంటాయండి. సో మన క్యాబిన్ బ్యాగేజ్ తీసేసుకొని ఫ్లైట్ కనెక్షన్ సెక్షన్స్లోకి వెళ్ళిపోయాను. ఇంకా బయటికి రాగానే అదే బోర్డు ఉండే. నాకు కూడా ఎగ్జాక్ట్గా అట్లా వెళ్ళాలని తెలీదు. ఎవరినొకరిని అడుగుదాం అనుకున్నా, కానీ డైరెక్ట్ ఫ్లైట్ కనెక్షన్స్ అని కనిపించేసరికి సరే ఇటే ఉంటుంది పా అని చెప్పి పోయినా. అండ్ అక్కడికి వెళ్ళాక అందరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తుంటే చూసిన, ఓకే డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి అనుకొని గేట్ నెంబర్ ఏదైనా చెక్ చేసుకుంటే ఫ్లైట్ నెంబర్ ప్రకారము, ఫ్లైట్ కోడ్ ప్రకారము టెర్మినల్ 3 అన్నాడండి. అండ్ ఓకే టెర్మినల్ 3 అన్నాక పిల్లర్ మీద టెర్మినల్ 3కి గోడౌన్ బస్సు ఉంటుందని పిక్చర్ ఇచ్చాడు. ఇంకా వెళ్ళిపోయి బస్ ఎక్కేసాం. అండ్ బస్ ఎక్కేసిన తర్వాత అరౌండ్ ఒక 5 minutes అండి అక్కడ నుంచి టెర్మినల్ 3. సో 5 minutesలో టెర్మినల్ 3కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అండ్
ఇక్కడే మన నెక్స్ట్ అమెరికన్ ఎయిర్లైన్స్ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది. లండన్ దాకా బ్రిటిష్ ఎయిర్వేస్లో వచ్చాను, కానీ లండన్ నుంచి డాలస్కి అమెరికన్ ఎయిర్లైన్స్ అండి. బేసిక్గా మొత్తం ఆపరేటెడ్ బై బ్రిటిష్ ఎయిర్లైన్సే, మనం బుక్ చేసుకున్నది బ్రిటిష్లోనే. బట్ ఇంకా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా అమెరికన్ ఎయిర్లైన్స్ వాళ్ళే ఉంటారు. ఇండియా ప్రస్తుతం పరిస్థితి అనమాట. సో ఈ బ్యాగ్ ముందేసుకున్నా, బికాజ్ వెనకాల ఏమన్నా జిప్పులు ఉండి పడిపోతే కష్టం కదా. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లో ఎక్కడ ఎత్తుతాం. అండ్ ఈ బ్యాగ్ ఇట్లా చేతిలో పట్టుకొని వస్తున్నా. సెక్యూరిటీ చెక్ దగ్గర అయితే వాళ్ళు ఏం తీయమని చెప్పలేదు గైస్. మొత్తం అన్నీ కూడా లోపలే పెట్టేసుకున్నాం. లోపల అన్నీ పెట్టేసేయండి, ఒకేసారి స్కానింగ్ అయిపోద్ది అన్నారు. సో ఆ సిస్టమ్ బాగుండే, అన్ని ఎలక్ట్రానిక్స్ బయటికి తీయకుండా మొత్తం లోపల పెట్టి స్కానింగ్కి వెళ్ళిపోయినాం. సో మనము 42 టర్మినల్కి వచ్చేసాము. అండ్ మన ఫ్లైట్ 4:30కి ఉంది, 4:25కి ఉంది. అండ్ ఇప్పుడు టైం అరౌండ్ 3:30 అవుతుంది. సో వీ హ్యావ్ 1 hour. ఐ థింక్ బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది, అందుకే వీళ్ళందరూ నిల్చున్నారు. బట్ స్పేస్ ఆన్ ప్రయారిటీ బేసిస్, లైక్ ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ అండ్ దెన్ ఎకానమీ. సో మనది ఎకానమీ కాబట్టి మనం డబ్బులు సేవ్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్లో వెళ్తున్నాం ప్రశాంతంగా. Just to be familiar with the boarding process, we just want to inform you that we'll be boarding from gate 36. మోర్ ఆర్ లెస్ ఈ ఫ్లైట్ కూడా సేమే ఉంది, ఎందుకంటే సేమ్ 777-300 మోడలే, బోయింగ్ 777. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మన క్యాబిన్ బ్యాగ్లో ఓన్లీ ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటే తీసుకొచ్చాం. ఇంకో బ్యాగ్ వాళ్ళు చెక్ ఇన్ చేయమన్నారు. బేసిక్గా పైన క్యాబిన్లో స్పేస్ లేదంట. సో ఇంకా ఆ బ్యాగ్ కూడా చెక్ ఇన్కి ఇచ్చేసి మన ల్యాప్టాప్ బ్యాగ్ మాత్రం మనతో తెచ్చుకున్నాం. ఇక్కడ మనకి సీట్ అయితే నార్మల్ సీటే దొరికింది గైస్, ప్యాసింజర్ సీట్ దొరకలేదు. సో ఓకే ఉండే, బాగానే ఉండే. అండ్ ఇంకా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఇట్లా వీడియో తీసాను. సో గైస్, సో వాళ్ళ దగ్గర ఏవేవో జ్యూసెస్ ఉన్నాయంట. ఓకే, కూల్ డ్రింక్ ట్రై చేస్తారా అన్నారు. ఏంటిది చూద్దాం. నాన్ ఆల్కహాలిక్, నార్మలే, మన పెప్సీ థమ్స్అప్ లాగా అన్నారు. చూద్దాం. కాఫ్ సిరప్ తాగినట్టుంది. తర్వాత ఏవో ప్రెట్జల్స్ అంట, స్నాక్స్ లాగా ఉండే, బాగానే ఉండే, తిన్నాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మన లంచ్ వచ్చేసింది. ఏదో బిస్కెట్ ఇచ్చారు అండ్ దాని తర్వాత ఇట్లా బన్ ఇచ్చారు. సో వాట్ ఐ రియలైజ్డ్ వాజ్ బన్ కామన్ గైస్. ఇట్లా ఇంటర్నేషనల్ ఫ్లైట్లో బన్ ఇచ్చి, చీజ్ ఇచ్చి, బటర్ ఇస్తారు. అండ్ ఇట్లా మఫిన్ ఇచ్చారు, మఫిన్ స్వీట్ లాంటిది, బాగానే ఉండేది కూడా. అండ్ ఇక్కడ వెజ్ మీల్లో మాత్రం పాస్తా ఉండే. అండ్ పాస్తా అన్నాడు కానీ ఐ డెంట్ క్వైట్ గెట్ దట్. వాడు పాస్తా అని చెప్పేసి పైన చీజ్ స్లాబ్ వేసేసి లోపల ఏదో కూరగాయలు వేసాడు. అండ్ దాంతోపాటు సాలడ్ అని ఇచ్చాడు, కానీ సాలడ్ ఏమో తినలేకపోయినా, రకరకాలు ఉండే. అండ్ ఆల్మోస్ట్ ల్యాండ్ అయిపోయాం డాలస్కి. పైనుంచి కూడా ఎక్కువ గ్రీన్ ఉంది. ఇంకా యూఎస్లో చాలా ఖాళీ జాగా ఉంటుంది కాబట్టి దూరంగా కట్టుకున్నారు. చాలా స్మూత్గా ఉండే గైస్. మన ఇండియాలో చిన్న ఫ్లైట్స్ ఏవైతే మనం డొమెస్టిక్కి వాడతామో, ఆ డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్నింటిలో కూడా ల్యాండింగ్ కొంచెం, టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ ఫుల్ ఎక్కువ ఊగిపోతుంది ఫ్లైట్. బట్ ఇట్లా 777 లాంటి పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే చాలా స్మూత్ ఉండే ల్యాండింగ్. అండ్ ఇక్కడ మనం ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ చెక్ కంపల్సరీ గైస్, బికాజ్ మనం నాన్ ఇమిగ్రెంట్స్ కాబట్టి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్గా చెక్ ఇన్ కంప్లీట్ చేయాలి. సో గైజ్, ఇప్పుడే మన ఇమిగ్రేషన్ అనేది అయిపోయిందనమాట. వాళ్ళు ఎక్కువ ఏం అడగలే, జస్ట్ ఏ కోర్స్ అనేసి అడిగితాను. ఇట్లా కెమికల్ ఇంజనీరింగ్, మాస్టర్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అని చెప్పాను. అండ్ దట్స్ ఇట్, థ్యాంక్ యూ అని చెప్పేసి పంపించేసింది. చాలా స్మూత్గా అయిపోయింది. అండ్ ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ కానీ ఇట్లా డబ్బులు తీసుకొస్తున్నారా అంటే చెప్పిన, ఇట్లా మ్యాగీ ప్యాకెట్ తీసుకొస్తున్నా, నూడిల్స్ ప్యాకెట్, డ్రై ప్యాకెట్, అండ్ క్యాష్ కొంచెం ఉంది అని అన్నా. అండ్ దట్ ఇస్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి వెళ్తున్నాము. మనం మొత్తం 3 చెక్-ఇన్ బ్యాగేజ్ ఇచ్చినాం. యాక్చువల్గా 2 చెక్-ఇన్ బ్యాగేజెస్, బట్ క్యాబిన్ బ్యాగేజ్ ఏవైతే 2 ఉంటాయో, 1 ఇస్ నార్మల్ క్యాబిన్ బ్యాగేజ్ అండ్ 1 ఇస్ మన ల్యాప్టాప్ బ్యాగ్ మనతో ఇచ్చేసి క్యాబిన్ బ్యాగేజ్ వాళ్ళు చెక్ ఇన్ చేస్తామని చెప్పారు. బికాజ్ ల్యాప్టాప్లో మన ఫ్లైట్లో ఓవర్ హెడ్లో స్పేస్ లేకుండా అనమాట. సో బ్యాగేజ్ ఇలా D22 నుంచి బయటకు వచ్చాం గైస్. బయటకు వచ్చేసిన తర్వాత ఇట్లా ట్రాలీలో బ్యాగ్లను పెట్టుకొని
వెయిట్ చేస్తున్నాం అంకుల్ కోసం, పికప్ చేసుకుంటారు. అండ్ అంకుల్ పిక్ చేసుకున్నారు. కొంచెం టైం పట్టింది నాకు ఆ గేట్ ఫిగర్ అవుట్ చేయడానికి, బట్ యా బయటకు వచ్చేసాక అంకుల్ రెడీ ఉంటే పికప్ చేసేసుకున్నారు వెంటనే. ఇప్పుడు వచ్చిన మధ్యాహ్నం పొద్దున 9:30 లేకుంటే సాయంత్రం హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. సో వచ్చేసాం గైస్. ఇందులో వన్ ఆఫ్ ద అపార్ట్మెంట్ ఇస్ రూమ్ ఫర్ దిస్ వీక్, అంకుల్ వాళ్ళ ఇల్లు. సో క్యాబిన్ బ్యాగేజ్ ఇక్కడ ఉంది. సో డాలస్లో మొదటి శుభోదయం. నిద్ర సరిగ్గా పట్టలేదు కానీ యా ఫైనలీ వచ్చేసాం.